ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పన మధిర. ముఖ్యాంశాలు: అమరజీవి పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ది సాధించేలా కృషి చేస్తామని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. సమాజంలో ఆడపిల్లలను రక్షించే బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత సూచించారు. ఇంధనాన్ని పొదుపుగా వినియోగించడంలో ఆంధ్రప్రదేశ్ జాతీయ పురస్కారం కైవసం చేసుకుంది. అపరిష్కృత కేసుల పరిష్కారం కోసం రాష్ట్రంలో నిర్వహించిన లోక్ అదాలత్లకు విశేష స్పందన లభించింది. ఈ నెల 17, 18 తేదీలలో కోస్తా, రాయలసీమ ప్రాంతాలలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. వార్తల వివరాలు: ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి అమరుడైన పొట్టి శ్రీరాములు వర్ధంతి ఈరోజు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 1952 అక్టోబర్ 19వ తేదీన ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ఆ దీక్షలోనే 1952 డిసెంబర్ 15వ తేదీన కన్నుమూశారు. పొట్టి శ్రీరాములు వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆత్మార్పణ దినంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో ఆయా జిల్లాల మంత్రులు, శాసనసభ్యులు, అధికారులు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్నారు. ఈ సందర్భంగా విజయవాడలో జరిగిన అధికారిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి వారు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలుగు జాతి కోసం ఆలోచించిన మహోన్నత వ్యక్తి పొట్టి శ్రీరాములు అని అన్నారు. ఆ మహనీయుని స్ఫూర్తితో రాష్ట్రం అన్ని రంగాలలో సర్వతోముఖాభివృద్ది సాధించేలా అవిశ్రాంత కృషి చేస్తామని చంద్రబాబు నాయుడు పేర్కొంటూ, తెలుగు రాష్ట్రంలో మేము ఉన్నామని చెప్పుకునే రోజు వచ్చిందంటే అది ఒక వ్యక్తి వల్ల. ఆ వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అందుకే పొట్టి శ్రీరాములు గారు అమరజీవి అయ్యారు. కానీ ఈ రోజు ఇంకొక మహోన్నతమైన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. వీళ్ళిద్దరిని చూస్తే ఒక పక్క తెలుగు జాతి కోసం, భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం ప్రాణం అర్పించేటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు అయితే, దేశాన్ని ఐకమత్యం చేయడం కోసం పోరాడిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో ఈ నెల 17వ తేదీన జరగనున్న అఖిల భారత వైద్య శాస్త్రాల సంస్థ ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొంటారు. 17వ తేదీన ఆమె మధ్యాహ్నం ఢిల్లీ నుండి గన్నవరం చేరుకుని అక్కడి నుండి మంగళగిరి ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఈ సంస్థ ఎంబీబీఎస్ 2018 తొలి బ్యాచ్ విద్యార్థులలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు పురస్కారాలు ప్రదానం చేస్తారు. రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర, రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రులు జేపీ నడ్డా, సత్యకుమార్ యాదవ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. సమాజంలో తల్లిదండ్రులు ఆడపిల్లలను ఎంత బాధ్యతగా పెంచుతున్నారో మగపిల్లలను కూడా అంతే బాధ్యతతో పెంచాలని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో సేవ్ ది గర్ల్ నినాదంతో ఈరోజు జరిగిన 2 కిలోమీటర్ల పరుగులో ఆమె పాల్గొని మాట్లాడుతూ ఆడపిల్లలను రక్షించే బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఇళ్లల్లో తల్లిదండ్రులే పిల్లలకు పోలీసులుగా వ్యవహరించాలని మంత్రి అనిత పేర్కొంటూ, ప్రతి ఆడపిల్లని ఎలా పెంచుతున్నారో ప్రతి తల్లి, ప్రతి మగబిడ్డని కూడా ఆ తల్లి అదే బాధ్యతతో పెంచాల్సిన అవసరం ఉంది. ఈ రోజు బయటకు వస్తే పోలీసులు మనకు రక్షణ చేస్తారు, రక్షణగా ఉంటారు అన్నది పక్కన పెడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్లో పోలీసింగ్ తల్లే చేయాలి అని చెప్పి డే ఫస్ట్ నుంచి కూడా మేము మాట్లాడుకునే సందర్భం. బయటకు వస్తే ప్రతి ఆడదానిలోనూ ఒక తల్లిని చూసుకోవాలి, ఒక చెల్లిని చూడాలి, కనీసం ఆడదానిగా గౌరవించే పరిస్థితులు రావాలి. ఇంధనాన్ని పొదుపుగా వినియోగించడంలో ఆంధ్రప్రదేశ్కు ప్రతిష్టాత్మక నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ పురస్కారం 2024 లభించింది. భవనాలు, పరిశ్రమలు, పురపాలక సంఘాలు, వ్యవసాయం, రవాణా రంగాలలో ఇంధన పొదుపు, సామర్థ్య చర్యలను ప్రోత్సహించి అమలు చేసినందుకు రాష్ట్రానికి ఈ పురస్కారం దక్కింది. ఇంధన పొదుపు అంశంలో ఆంధ్రప్రదేశ్ ఉత్తమ పనితీరు కనబర్చి స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ SEEI 2024లో 87.25 పాయింట్లు సాధించింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఇంధన శాఖ సంయుక్త కార్యదర్శి కుమార్ రెడ్డికి కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి శ్రీపాద నాయక్ ఈ పురస్కారాన్ని అందజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. న్యాయస్థానాలలో అపరిష్కృతంగా ఉన్న కేసులను పరిష్కరించే కృషిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నిన్న జరిగిన లోక్ అదాలత్లకు విశేష స్పందన లభించింది.
ఒక్క రోజులోనే 84,928 కేసులు పరిష్కారమయ్యాయి. కక్షిదారులకు మొత్తం 53,27 లక్షల రూపాయల మేర పరిహారాన్ని అందజేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్, రాష్ట న్యాయ సేవాధికార సంస్థ కార్యనిర్వహణ అధ్యక్షులు జస్టిస్ జి నరేందర్, హైకోర్టు న్యాయ సేవల కమిటీ అధ్యక్షులు జస్టిస్ రవినాథ్ తిలహారీల మార్గదర్శకత్వంలో నిన్న రాష్ట వ్యాప్తంగా అన్ని పట్టణాలలో 374 లోక్ అదాలత్ బెంచ్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాజీకి అవకాశమున్న కేసులను పరిష్కరించారు. రాష్ట వెనుకబడిన తరగతుల సంక్షేమం, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ఈరోజు తిరుపతి అన్నమయ్య సర్కిల్లోని వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు సమకూరుస్తున్న సౌకర్యాల గురించి ఆరా తీశారు. ఈ అంశంపై తిరుపతి ఆకాశవాణి ప్రతినిధి జగదీష్ మరిన్ని వివరాలు అందిస్తారు. తిరుపతి అన్నమయ్య సర్కిల్లో బీసీ సంక్షేమ హాస్టల్ను ఈరోజు రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌలి శాఖ మంత్రి ఎస్ సవిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆమె ఆరా తీశారు. హాస్టల్ గదులు పరిశుభ్రంగా ఉండడాన్ని మంత్రి గమనించారు. అలాగే పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి మంత్రి నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను తమ ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు. బీసీ సంక్షేమ హాస్టళ్లలో సౌకర్యాలను మరింత మెరుగుపరుస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రముఖ చిత్రకారుడు, కార్టూనిస్ట్, చలనచిత్ర దర్శకులు సత్యరాజు వెంకట లక్ష్మీనారాయణ బాపు జయంతి ఈరోజు. బాపుగా తెలుగునాట తన గీతతో, రాతతో సుస్థిర స్థానాన్ని పొందిన ఆయన 1933 డిసెంబర్ 15వ తేదీన జన్మించారు. అసంఖ్యాకంగా బాపు గీసిన అందమైన, అద్భుతమైన చిత్రాల కారణంగా బాపు బొమ్మ అనే మాట ఈరోజు చిత్రశైలిని ఉటంకిస్తూ వాడడం విశేషం. చక్కటి గీత, నొప్పించని హేళన, మొత్తం మీద అందంగా కనిపించే బొమ్మ తెలుగు కార్టూనిస్టులలో ఈ లక్షణాలు ఉన్న సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన బాపు ఎన్నో హృద్యమైన చలనచిత్రాలను తెరకెక్కించారు. చిత్తూరు జిల్లా ఐరాల మండలం బొమ్మసముద్రం గ్రామాన్ని స్థానిక ప్రజల సహకారంతో మరింత అభివృద్ధి చేస్తామని బొమ్మసముద్రం పంచాయతీ కార్యదర్శి వై మౌనిక తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా బొమ్మసముద్రం సర్పంచ్ పి రఘు ఉత్తమ పంచాయతీ పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా మౌనిక మాట్లాడుతూ ఈ పురస్కారం రావడానికి కృషి చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. వాతావరణం. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈరోజు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడనం 2 రోజులలో పశ్చిమ వాయువ్య దిశగా పయనించి తమిళనాడు తీరం దిశకు రానున్నది. దీని ప్రభావంతో ఈ నెల 17, 18 తేదీలలో కోస్తా, రాయలసీమ ప్రాంతాలలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మహాత్మాగాంధీతో స్వాతంత్ర్య సంగ్రామంలో యథాశక్తి పాలుపంచుకుని దేశ సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి ఈరోజు. 1875 అక్టోబర్ 31వ తేదీన గుజరాత్లోని ఒక కుగ్రామం నదియాదలో జన్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ తన దృఢతరమైన నిర్ణయాలతో ఉక్కు మనిషిగా పేరు పొందారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6,149 సాగునీటి సంఘాలకు గాను 5,946 సాగునీటి సంఘాలకు నిన్న ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి. వీటిలో 95% పైగా సంఘాల అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమరజీవి పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి సాధించేలా కృషి చేస్తామని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. సమాజంలో ఆడపిల్లలను రక్షించే బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత సూచించారు. ఇంధనాన్ని పొదుపుగా వినియోగించడంలో ఆంధ్రప్రదేశ్ జాతీయ పురస్కారం కైవసం చేసుకుంది. అపరిష్కృత కేసుల పరిష్కారం కోసం రాష్ట్రంలో నిర్వహించిన లోక్ అదాలత్లకు విశేష స్పందన లభించింది. ప్రాంతీయ వార్తలు తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి వింటారు.